హాయ్, బాగున్నారా మీరు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇంకా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసేబోయే రెసిపీ బొబ్బరు ఆలుగడ్డ. కానీ నేను చేసే రెసిపీ నాకంతా ఏం రాదు కర్రీ వండడము. ఏదో నేను తోసినంత వండుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి, వండి చూడండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో చెప్పు. ఇప్పుడు దీన్ని ఇది బొబ్బెరు, ఇది 2 ఆలుగడ్డ తీసుకున్నాను. ఇంకా ఇదేమో అరటికాయని నేను ఫ్రై చేస్తాను. అది సపరేట్, ఇది సపరేట్. పచ్చిమిర్చి, అది పచ్చిమిర్చి ఇది దీంతో పాటు ఫ్రై చేసి పక్కన పెడతాను. సరే, ఇక ఇక్కడ ఉంది పసుపు, కనబడుతుందా? కనిపిస్తుంది. పసుపు, ఇది కారం, ఇది నువ్వులు, ఇది కొన్ని మిరియాలు ఉంది, ఇక 2 ఎండుమిర్చి పెట్టినాను. ఇక్కడ ధనియాలు, ఈ జీలకర్ర, ఆవాలు, గసగసాల, ఈ 2, ఇది బగారా ఆకు, ఉప్పు, ఇక కొన్ని కాజు పెట్టినాను, కొన్ని పచ్చిమిర్చి పెట్టినాను. ఈరోజు మసాలా నేను పొడి మసాలా వాడతలేను. అన్నీ నేను ఇవి ఎంచుకొని ఇవే నేను మసాలాగా తయారు చేస్తాను. పొడి మసాలా, పూరన్ మసాలా కాదు, పొడి మసాలా నేను పొడి అదే ధనియాల పొడి మసాలా కాకుండా నేను ఇవాళ అన్ని కలిపి నేను తయారు చేస్తాను. ఇది ఏమో కొత్తిమీర, ఏదో కరివేపాకు పెట్టినాను. కానీ ఏదో ఒక 2-3 వేస్తామని పెట్టినాను. ఇక కొత్తిమీర. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో చూపి. ఇప్పుడు ఎట్లా చేయాలా, ముందుగా మసాలా ఇది ముందు ఇవి కట్ చేద్దాం. సరే, ఇది ఇలా నీళ్ళు ఉండాలి. అలా పసుపు వేసిన ఈ పసుపులో ఇంకొంచెం నీళ్ళు వేయాలి. ఎందుకంటే అరటికాయ ఏంటంటే నల్లగా అయిపోతుంది. అందుకనే అరటికాయ ఇట్లా కట్ చేసినాక అంటే మీద దాన్ని తోలు తీసేసి ఇగో ఇట్లా పెట్టాలి. నల్లగా కాకుండా పసుపు బ్లాక్ కాదు, అట్లనే ఉంటుంది. అందుకోసము లేకుండా కోసి పెడితే పక్కన బ్లాక్ అయిపోతుంది. అట్లానే కోసి పెట్టొద్దు. ఎప్పుడైనా ఇట్లా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. పొడవుగా చిప్స్ లాగా కట్ చేయాలి. అంతేనా? అరటికాయ పండు కాదు, ఇది. ఇంకొకటి కూడా గిట్ల ఉన్నది, దాని తోలు తీసి చూపిస్తారు చూడు క్లియర్గా. అంటే అవి అట్లా తీసుకోవాలి. తోలు తీసిన తర్వాత అట్లా కట్ చేసుకోవాలి. అంతేనా? ఇట్లా ఇక ఆలుగడ్డ కూడా ఇట్లా పొట్టు తీసి ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి. కొంచెం సన్నగా ఇట్లా ఆలు ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకేనా? పొడుగా కట్ చేసుకోవాలి. పొట్టు తీసి. ఓకేనా? సరే, ఇప్పుడు తర్వాత కలుద్దాం ఆలుగడ్డ కటింగ్ చేసినాక. దీంట్లో కారం వేయను. ఫ్రైలా అరటికాయలా కొంచెం పసుపు వేసుకుంటుంది. పసుపు వేస్తాను, ఉప్పు, అంతే. ఇంకేం వేయను. కారం వేయ. అదే పసుపు, ఉప్పు. పక్కన చాకు కూడా బాగా కనబడుతుంది. ఇప్పుడు దీనికి మనం ఇట్లా మంచిగా కలిపి పెట్టుకోవాలి. కడిగినాం కదా, అట్లా కలిపితే కలుస్తుంది మంచిగా. అంతేనా? అవును. రైట్. ఇప్పుడు కలిపి పక్కకు పెట్టుకోండి. కడిగి పక్కన. ఇప్పుడు మసాలా అన్నీ ఎంచుకుందాం. తర్వాత అరటికాయలు ఫ్రై చేద్దాం. పక్కన పెట్టేసి చాలు. అది డబ్బున పెట్టు. అది ఆన్ చేస్తానన్నావు కదా, లైట్ చేస్తా. ఎండుమిర్చి వేసేసినాము. ప్యాన్ గరం లాగా 2 ఎండుమిర్చి వేసినామా. డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే తర్వాత మిరియాలు చెప్పుకుంటే 5-6 మిరియాలు వేస్తారు. ఘాటు ఉంటుంది, గొంతు మాడుతుంది. గొంతు మాడితే మాడాలి. చూడండి ఫ్రెండ్స్, గొంతు మాడుతుంది అంటారండి మిరియాలు ఎక్కువ తింటే. ధనియాలు కూడా కొంచెం ధనియాలు వేసేసి, ధనియాలు
దాంట్లోనే అన్నీ వేసేసేయాలి. అవి మాడకుండా చూసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి మాడిపోతుంది. వేసిన పెద్ద వేసి ఉంటుంది కదా కొంచెం వేడి కావాలి అంతే. ఇట్లా అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకేం వేస్తున్నా? జీలకర్ర కూడా వేస్తున్నా అంటే జీలకర్ర. ఇంకా నెక్స్ట్ ఏంది? ఆవాలు కూడా. ఇది ఆవాలు కొంచెం లైట్గా ఎంచుకుంటే మంచిగా ఆయిల్ వస్తుంది. ఆవాలు 2 స్పూన్లు. 2 స్పూన్లు ఎక్కువ వేసినా పర్వాలేదు. ఎందుకు? ఆవాలకి నూనె వస్తుందా? ఆవాలతోనే నూనె. మా ఊర్లో ఎవరు నూనె కొన్నారు, మా నాయన మాకు ఎంత చూసింది. నూనె ఏమో కొన్నలే ఎప్పుడు. ఆవాలు నువ్వులు 2 తీసుకొని పొయ్యి పట్టించుకొని వచ్చేది. ఫ్రెష్ నూనె. దీంట్లో ఇది గసగసాల వేసేస్తున్నాను. గసగసాల కొంచెం ఇంకా ఇదో కాజు తర్వాత నువ్వులు ఎంచుకొని ఉన్నది కానీ వేడి కావాలని వేస్తున్నా. ఎంచి పెట్టుకున్నా ఆల్రెడీ నువ్వులు అయితే ఎంచే ఉంటాయి. కొంచెం వేడి అయితే మంచిగా పొడి అవుతుంది. ఓకే. బండ్లు పోతున్నాయేమో పక్కకేంచి. ఆ సౌండ్ కూడా వస్తుంది వీడియోలో. బండ్లు పోయే సౌండ్ కూడా వస్తుంది వీడియోలో. సరే ఇప్పుడు ఆపేస్తున్నాను. అయిపోయింది. నూనె పోయాలి. ఇప్పుడు ప్యాన్ గరం ఉంది కాబట్టి ఇక నూనె పోస్తుంది. ఎన్ని కిలోలు నూనె? ఇది దీనికి కొలుతుండదు అంటే ఏముండదు, పోస్తుందా అందరూ. ఇది చిన్నది క్యాన్. నేను కొలతలతో అది లేట్ అవుతుంది ముంచుకోవాలా వేసుకోవాలా అంటే, అందుకనే పెద్ద క్యాన్ల నుంచి చిన్న క్యాన్లో పోసుకుంటాను. ఇక ఇలా వంట చేయడానికి చిన్న క్యాన్లో పోసుకుంటాను. అదే ఫాస్ట్గా పోసేస్తుంది. అందుకే మనం మీకేమో కొలత తెలియదు. అందుకే పెద్దది కూడా ఉంది వాడ. అదే నూనె తక్కువ పడుతుంది. సరిపోసాయి. ఇప్పుడు దాంట్లో ఏం వేసేస్తాం? ఏం వేయను, అరటికాయలు ఒకటే వేస్తా. అరటికాయలు అంటే ఇప్పుడు నూనె గరం కావాలా? ఇవి ఇచ్చి సరే వేడైనా కలుద్దాం మళ్ళీ. సరే. కొంచెం ఉప్పు. ఇది ఏమిటి? ఆమ్చూర్ పౌడర్లో కొంచెం ఉప్పు కలిపినాను. ఇవేం చేస్తాయి ఇప్పుడు? చాకు కొంచెం ఇట్లా చేసి దీంట్లో మిర్చి బజ్జీలాగా మిర్చి బజ్జీ కాటు పెట్టినట్టు కట్టు పెట్టుకున్నాక దాంట్లో అవన్నీ ఆమ్చూర్ పౌడర్, ఉప్పు ఫిల్ చేయాలి. ఉప్పు ఆమ్చూర్ పౌడర్ ఆ మిక్సీలో ఫిల్ చేయాలి. ఆ గింజలు తీసేసి. గింజలు అట్లనే ఉంటాయా? సరే. కాటు పెట్టుకొని మీకు స్టఫ్ చేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు స్టఫింగ్ చేస్తుంది అంటే ఆ ఉప్పు ఆమ్చూర్ పౌడర్ 2 కలిపి అలా పెట్టుకుంటుంది మిర్చిలో. అంటే ఆమ్చూర్ పౌడర్ ద్వారా కొంచెం పుల్ల టేస్ట్ వస్తుందని పెట్టుకుంటున్నట్టు చెప్తలేదు. ఇది ఫ్రై కాలి ఒట్టిగా మామూలుగా అంచుకు తినడానికి బాగుంటుంది. సప్పడి పప్పు ఉన్నా అలాంటి దాంట్లో నేను ఇలాంటి మిర్చి పప్పు కూడా తీపి పప్పు ఉంటాయి కదా, సప్ప పప్పు చేస్తారు కదా, తీయ పప్పు, అలాంటి దాంట్లో అంచుకు ఇట్లా పెట్టుకొని తింటే బాగుంటుంది. ఓహో అట్లా తెలియక పాపం అందరూ అట్లే తింటున్నారు పాపడాలు వేసుకొని. ఎప్పుడు శనగపిండితో చేసింది వేరే, ఇది వేరే. ఇట్లా మెల్లగా ఇరిగిపోతున్నాయి. అయిపోయినాయి. అవి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంది. ఆయిల్ పోసుకుంది కదా, గరం అయిపోయింది. మిర్చి వేస్తున్నా అంటే మొత్తం ఆయిల్ పడుతుంది చేతుల మీద. ఇక దూరం ఎంత తీసుకొని ఇక్కడ వీడియో రాదు తగిలింది. ఇక వండితే ధైర్యం ఉండాలి, పడితే కాల్చుకోవాలి. అంతేనా? ఏం సౌండ్ వస్తుంది? ఘాటు కూడా వస్తుంది. ఘాటు అంటే కారం ఉండదు. అదే మనము మామూలు పచ్చిమిర్చిని చాలా మంది ఉప్పు పెట్టుకొని ఇట్లా వేసుకుంటారు అనమాట.
వేయించుకొని మనం పప్పు అంచుకు కానీ సాంబార్ అంచుకు కానీ ఎందుకు సమోసాలు పప్పుచారు అంచుకు కానీ తింటారు. అయితే సమోసా మీద వేస్తారు కదా, సమోసా కాదు, సమోసా వేస్తే దాంట్లో కూడా ఈ మిర్చి, ఆ మిర్చి వేరు ఈ మిర్చి వేరు. సమోసాలు వేసినప్పుడు అవి ఏం చేస్తారంటే కట్ చేసి వేయించి ఉప్పు వేసి కలిపేస్తారు అంతే. అవన్నీ ఏం పెట్టరు, డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తారు ఆయిల్లో. డీప్ ఫ్రై అంటే తెలుసా, వేసి తీసి ఉప్పులు వేస్తారు అంతే, డైరెక్ట్ దాన్ని ఉప్పు చల్లుతారు అంతేగాని డైరెక్ట్ మళ్ళీ ఇట్లా కోసి అలా పెట్టి అంత అది వేరేలే, అది తెలుసు. ఇప్పుడు కాల్సినవా, ఇప్పుడు అవి అయినాయా కాలినాయా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు? నెక్స్ట్ అరటికాయ. ఇది దొడ్డుకుంది మిర్చి, మళ్ళీ అది కారం తక్కువ ఉంటుంది. ఇది మన సన్న మిర్చి అయితే కారం ఎక్కువ ఉంటుంది మరి, ఇది కారం ఉండదు, అందుకే ఈ మిర్చి చేస్తున్నా అంటే. అందుకేనే తెస్తాను. అదే సన్న మిర్చి ఏమనుకున్నారు, ఇది మిర్చి బజ్జీకి మనం మిర్చి బజ్జీలు చేసే మిర్చి. ఇప్పుడు దాన్ని తీసేస్తున్నా, తీసేయి. ఎక్కువ వేయలేదు, నాలుగే, ఎక్కువ మంది లేరు కదా అందుకే 4. కొంచెం ఎంత ఆయిల్ వేస్తా. వేయి మరి, ఆ తుడుచుడు తర్వాత అది ఏడిపోద్ది వంట బండి, అది ప్లాట్ఫారం ఏడిపోదు, అదేం కనబడదు. ఖాళీ నేను అదొక్కటి అదే వస్తుంది. మెల్లగా ఎత్తాయి. ఇంకా ఇప్పుడు నూనె కాగాలి కదా, కాగింది ఆల్రెడీ గరం అయింది కదా. వేసేసి అరటికాయలు కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా, అవన్నీ అదే అవి వేస్తుంది ఫిష్ ఫ్రై లెక్క. అరటికాయ ఫ్రై ఇదే ఫిష్ అనుకొని తింటారు వీళ్ళు, మనకేమో ఫిష్ లేకుండా నడవాలి. బాగుంటుంది వేడి వేడి అన్నం, ఏమైనా చారు గిట్ట ఉన్నా కానీ అంచుకు బాగుంటుంది. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా అంటే మరి మెత్తగా అయిపోవా చలికి? కడక్కుండా ఉండదా? కడకుంటే ఇప్పుడు కొంచెం ఇలా ఉన్నది నీళ్ళు ఉంది కదా, ఉప్పు నీళ్ళు అందులో వచ్చేస్తున్నావా? కొద్దిగా ఉడకడానికి మూత పెట్టేసి. ఇప్పుడు మూత తీసి చూసుకున్నామా అంటే ఎంతసేపు అయింది? అది మూత తీస్తున్నాను. ఉడికినా? ఫ్రై రెడీ. అంతేనా? తిప్పుతాం కదా, ఇది తిప్పొద్దా? తిప్పుతావా? కింద మీద తిప్పుతావు ఇక, తిప్పేది కూడా అన్నీ చూసి అట్లా తిప్పుకోవాలి. ఇంకొక సైడ్ ఎర్ర గాలే వరకు తిప్పుకుంటే అయిపోతుంది. ఇక తిప్పిన తర్వాత చూపిస్తా, ఎందుకు వాళ్ళకి టైం వేస్ట్ చేయాలి. అవన్నీ తిప్పుకున్నాక కొంచెం సేపు కడక్ కావడానికి కొద్దిగా కడక్ కావడానికి ఇట్లా తిప్పొచ్చు, అదే కడక్ అయితే అనమాట. అవి మంచిగా చిక్కులాగా నూనె ఉంది కదా, అంటే కొంచెం నూనెలో ఎంచుకొని తినాలంటే ఇట్లా చేసుకోవాలా. వేడి వేడి అన్నంలో బాగుంటుంది. అరటిపండ్ల బండి వస్తున్నది, వాయిస్ ఆపేస్తున్నది. తీసేస్తున్నా అంటే అయిపోయినాయి ఇవి. చిప్స్ ఎంత మంచిగా అయింది, కొంచెం సేపట్లో సూపర్ అయినాయి. సూపర్. మీ కారం కూడా ఏమి వేయలేదు. ఇటు పెట్టు, అవి పక్కకుండా అవి తీసి ఆగు తీస్తాను. ఈ మిర్చిలు ఇట్లా పెట్టుకోవాలి కదా. సూపర్, బాగానే ఉన్నాయి. ఇట్లా చేసుకొని తినమంటావు చలి పెడుతుంటే. మీకు ఒకవేళ అన్నం మంచి కాకపోయినా ఇవి ఊరికే ఇట్లా స్నాక్స్ లాగా చేసి పిల్లలకి ఇస్తే సూపర్ తింటారు. అయితే అంతేనా? అరటికాయతో చేస్తే తింటారు. మిర్చి అంటే పిల్లలకు పెట్టలేరు కానీ అరటికాయ కూర వండితే చాలా మంది ఇష్టపడదు కదా, వేసుకోవాలా. అంతేనా? ఇదే ఆయిల్ ఇప్పుడు చిప్స్ వేయించిన దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకోవాలా. ఆయిల్ ఎందుకు పోసుకున్నంటే ఆయిల్లో ఇవి వేయించుకోవాలి. ఇట్లా ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ ఈటెక్కాలా. ఈటెక్కినాక ఇప్పుడు ఏం చేయాలా? ఇవేంటి అవి అంటే బొబ్బర్లు వేయించుకోవాలి. బొబ్బర్లు ఆలు కట్ చేసినవి వాటర్ పోసి అలా వేసుకుంది, కడిగి అవి నీళ్ళు
ఇట్లా వస్తున్నాయి కదా, కలుపుతాను. ఇవి కొంచెం ఎంచినాక అది వేస్తా. ఎక్కువ ఎంచవద్దు, ఆలుగడ్డ కొంచెం తొందరగా కాకపోతే లేట్ అవుతుంది. ఇది ఫ్రై చేసుకోవాలి ఇట్లా. అదే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్నాం కదా మసాలా, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, స్టార్టింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆలు ఫ్రై ఆలు ఫ్రై అయ్యే వరకు ఖాళీగా ఉండకుంటే మిక్సీలో ఆన్ చేసుకుంటుంది ఆంటీ. పొడి చేసుకోవాలి. అది పొడి కాదు చేస్తాను. ఇది కొంచెం పెట్టు ప్లగ్. పొడి కాదు, ఇది పొడి కాదు. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తుంది. ఇలా టమాటాలు చెప్పలేము మనకు ముంగట అని మర్చిపోలేదు, తర్వాత పెడతాము. మిక్సీలోనే వేయాలి కదా. అదే అందుకని మీరు వీడియో మొత్తం చూడాలి. మధ్యలో ఆంటీ ఏం యాడ్ చేస్తుందో ఏం తీసేస్తుందో తెలియదు. అందుకే మీరు వీడియో మొత్తం చూస్తే ఏమైనా కలిపింది ఏమైనా తీసేసింది తెలుస్తుంది. ఇవి కట్ చేసుకొని ఇప్పుడు ఇవి కూడా మిక్సీ చేసుకోవాలి. అంతేనా? చెప్తలేవు. ఇప్పుడు కట్ చేసినవి టమాటాలు కూడా మిక్సీలో వేస్తాను ఫస్ట్, మసాలాలు రెడీ చేసినాక. సరే ఓకే. ఇట్లా పొడి చేసుకోవాలి, కచ్చబచ్చ పొడి చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో టమాటా కాయలు వేసుకోవాలి. అంతేనండి? టమాటా వేసుకుంటున్నాను. కొద్దిగా అంతా నీళ్ళు వేయాలి, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఎందుకంటే పొడి ఉంది కదా. మళ్ళీ స్టార్ట్ పేస్ట్ అయింది. ఇంకా కొంచెం నీళ్ళు వస్తున్నా. సూపర్. ఇక అయిపోయింది పేస్ట్ అండి ఇది. అంతేనా? బాగా అనిపిస్తుంది పేస్ట్ కూడా. ఆలు అయిపోయినాయి. ఆలు అయినాయా ఫ్రై? అయిపోయినాయి, చాలా అయిపోయింది. ఎక్కువ ఫ్రై అయిపోయినాయా? మంచిదే కదా, పర్వాలేదు. తక్కువ అయితే కష్టం కదా, ఎక్కువ అయితే ఏమవుతుంది? సూపర్. బాగానే చేస్తుంది ఆంటీ వంటలు కదా. ఇప్పుడు తిన్నోళ్ళ పరిస్థితి ఏందో. నిన్న కొంచెం ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఈ బొబ్బర్లు వేస్తుంది. ఇది కూడా ఎట్లనే ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా లైట్గా. ఇలా మొత్తం ఫ్రై చేసిన గ్రేవీ చేస్తాం కదా, అందులో గ్రేవీ తర్వాత చేస్తా కదా, అది అసలు ఉంది కదా. సరే, అది పచ్చి టమాటా వేసినాయి కదా, అది నూనెలో మంచిగా కొంచెం ఇట్లా కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అంతేనా? ఇప్పుడు ఆపన్నా, మూత పెడతావా? మూత పెడుతుంది. కొంచెం మూత పెట్టి కొంచెం కుక్ కానియాలి, ఉడకనియాలి. ఒకసారి మళ్ళీ కలుపుతున్నావా? కొంచెం కావాలన్నా? అయిపోయిందా? ఇప్పుడు పచ్చి వాసన ఎట్లా వస్తుంది? కొబ్బరి చిన్న పెట్టినా కదా, పెద్ద కొంచెం ఉడికి కొంచెం మెత్తగా వేగినాకో దగ్గరికి అవుతుంది. ఆంటీ గంటకు ఒక మాట మాట్లాడుతుంది. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇంట్లో, తొందరగా ఉప్పడానికి. ఆంటీ గంటకు ఒక మాట మాట్లాడుతుంది, అందుకే నేను వీడియోలలో కొంచెం ఫాస్ట్ పెడుతున్న మాటలు. పని చేస్తాను కదా, అక్కడ మాట్లాడాను, నాకు అట్లా సైలెంట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. అందుకే నేను నా మాటలు ఇంకో ఫాస్ట్గా మాట్లాడినట్టు మీకు ఒకసారి వీడియోలో, ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతా వాయిస్ అనేది, అప్పుడు కొంచెం మనకు కంటిన్యూగా మాట్లాడటం అనిపిస్తుంది. అందుకే నా మాటలు కొంచెం ఫాస్ట్గా కొంచెం మూత పెడుతున్నాను, మళ్ళీ 2 నిమిషాలు కొంచెం అది మొత్తం పెట్టు. ఆ లోపల కొత్తిమీర పోసుకుంటుంది ఆంటీ, కటింగ్. అంతేనా? మళ్ళీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అవునవును, అస్సలు ఖాళీగా ఉండదు ఆంటీ. కట్ చేసి పెట్టేసుకున్నా. రైట్, ఇంతేనా? రైట్, ఇచ్చేసా. ఇచ్చేసినా కదా, ఇది కొంచెం మెత్తగా దగ్గరకు వచ్చినాక ఇప్పుడే వేస్తున్నాం కదా, ఇప్పుడే లేట్ అవుతుంది. గ్రేవీ వేసినాక లేట్ కాదు, కొంచెం తొందరగా అవుతుంది. మళ్ళీ మసాలా వేయించాలి అంతే, వేయించిన మసాలానే కానీ కొంచెం వేయించుకోవాలి. అల్లం వేస్తారు ఇలా, కానీ అల్లం నా దగ్గర ఉన్నది కానీ బాగాలేదు, రాత్రి తేలే తెచ్చి పెడితే ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావండి?
మూత పెడతావా ఆపన్నా? ఆపేనా? ఆంటీ ఇప్పుడు ఇవి ఏమంటారు ఫ్రై చేసింది బాగా. ఆమె అదే జర నోట్లో ఫెవికల్ పడ్డది, అప్పటి నుంచి మాటలు వస్తలేవు. నేనే మాట్లాడుతున్నా. ఏం చేయాలి ఇప్పుడు అన్న? ఏం చేయాలి ఇప్పుడు అన్న? తీసేస్తున్నావా? తీసేది మరి. సరే మొత్తం తీసినాక చూపిస్తా. అలా టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఆయిల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు అన్ని తీసేసినావు కదా మొత్తము, పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లో ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఇంకా ఆకు, బగారా ఆకు, ఇంకా బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు కాదు, బుజవారు ఆకు అంటారా? బుజవారు ఆకు అంటారు. అన్నీ చెప్తానే లేవు. కరివేపాకు, ఇంకా ఇంగువ వేస్తారా? మసాలా. ఏ మసాలా? ఇందాక పేస్ట్ చేసింది పచ్చిగా ఉంది కదా టమాటా. ఆయిల్లో ఫ్రై కావాలి. కారము, అందులో కొంచెం వేసినాను ఉప్పు బొబ్బర్లో పెంచేటప్పుడు. ఇప్పుడు దీంట్లో టమాటా ఉంది కదా, ఈ మసాలాకి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇంకా కారం. మరి నేను పక్క నుంచి అనకపోతే ఆంటీ నోట్లకే మాట రాదు, అందుకే నేను అంటా ఉంటా. ఇప్పుడు ఉప్పేసి ఇట్లా గంట సేపు అట్లా అట్నే ఉంచాలి. ఇప్పుడు కారం వేయాలి ఒక గంట తర్వాత. కారం వేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేస్తున్నాను కారం. అవును బాగా, ఎందుకంటే చలికాలం కదా, జర మోషన్స్ ఇట్లా కావాలి. ఇక పసుపు వేస్తున్నాం. అయిపోయిందా? ఇప్పుడు దాన్ని తిప్పుకోవాలా? కొంచెం తిప్పాలి కదా. తిప్పు ఇక ఆంటీ తిప్పుకో, 10 సార్లు తిప్పుతా. తిప్పు ఇక అంతా తిప్పుకున్నా. ఆ మసాలా అంతా మిక్స్ కావాలి కదా. అవుతుంది. అలా నువ్వులు. ఇప్పుడు స్టవ్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా లేకపోతే మాడిపోతుంది? ఇవన్నీ చెప్పదా ఆంటీ? నేను లోగానే పెట్టినాను. అదే చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా. పెట్టుకోవాలా, సిమ్ లో పెట్టుకొని వేసేసుకోవాలి, లేకుంటే మసాలా మాడిపోతుంది. ఇప్పుడు ఇది జియో సిమ్ లో పెట్టుకోవాలి. జియో సిమ్ లో పెట్టుకొని ఇవ్వాలి, లేకుంటే ఎయిర్టెల్ సిమ్ లో. ఇది మంచిగా ఏగినాక సైడ్ లో కొంటి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. అవునా? యాడ్ చేసుకుంటుంది ఆంటీ. మళ్ళీ ఇది చెప్తలేదు, గమ్మున వేసేస్తుంది ఆంటీ. ఇట్లా చాలా మిస్ చేస్తుంది. చెప్పదు డైరెక్ట్. నేను వీడియో ఆఫ్ చేయగానే దాని మన వేస్తుంది. తర్వాత మళ్ళీ నేను ఆన్ ఉంది అనుకొని వేసేస్తున్నాను. మర్చిపోతున్నాను. ఎట్లా మర్చిపోతావు? మనం ఆపుతాం కానీ టైం అంతా వేస్ట్ చేయకుండా. ఇది ఇప్పుడు అల్లం కూడా వేయాలి. అల్లం దంచి పెట్టుకుంది. దంచిన సౌండ్ మీకు ఎందుకని, అల్లం దంచింది కొంచెము వేస్తుంది. అంటే ఫ్రెష్ అల్లం వేస్తుంది దంచి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తినదు కానీ అంటే అల్లం ఇట్లా అలాగే దంచుకొని తింటుంది. సరే ఇంకేం చేయాలి? ఏమి ఎరగాలి? అల్లం మంచిగా ఎంపుడు పోవాలి. అదే మంచిగా వేగాలి. అదే అంటున్నా. ఇప్పుడు ఇలా నూరిన కదా, నీళ్ళు పోసేస్తున్నాను. మసాలా నూరిన మిక్సీ కడుక్కొని నీళ్ళు పోసుకుంటున్నా అని చెప్పు. మసాలా నూరినాక ఎట్లానో అలా వస్తాయి కదా, మసాలా అంతా కడిగా వేయాలి. అదే కడుక్కొని వేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ కొంచెం నీళ్ళు వేయాలి, కొద్దిగా గ్రేవీ ఇట్లా మసలిన తర్వాత దీంట్లోకి ఏమేస్తాయి ఇప్పుడు? అవి మేము ఇప్పుడు ఎంచినాం కదా, ఆలుగడ్డ, కొబ్బరి. కరెంటు పోయింది, అందుకే కొంచెం డిమ్గా వస్తుంది వీడియో. పొద్దున్న నుంచి పోతుంది వస్తున్నా. బొబ్బెరు ఆలుగడ్డ రెండు ఒక దాంట్లో. ఆలుగడ్డ అసలు అన్నీ అలా వేసేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిసేపు ఉంచాలి. మూత ఇట్లా పెట్టాను అవసరం లేదా? మూత
మూత పెట్టకుండా పర్వాలేదు, అంతా ఇదైంది కదా. సరే వేసినా 2 నిమిషాలు వేయచ్చు. ధనియాల పొడి వేస్తున్నాం, కొంచెం ఇట్లా చల్లాలి. ధనియాల పొడి కొద్దిగా. సరే ఆల్రెడీ అందులోనే వేసినాం కదా, అందుకే ఇక కొత్తిమీర వేసేస్తాం. కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్టే కర్రీ. తీసేస్తావు ఇక తీసేద్దాం. ఓకే రైట్. అయినా లుక్ ఇదేనా? ఇది ఆలు బొబ్బర్ల కర్రీ. దీనికి వచ్చేసి పొటాటో చిప్స్, మిర్చి ఫ్రై అంచుకి. ఈ వీడియో చూసి మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఈరోజు బొబ్బర్ కర్రీ చేసింది మీరు చూసారు కదా. ఆటికాయ ఫ్రై, ఇటు చూడు కెమెరా దిక్కు, మిర్చి, బొబ్బర్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, మీరు నచ్చితే లైక్ చేయండి, వీలైతే కామెంట్ పెట్టండి. వీలైతే కామెంట్ పెట్టండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.